కాకతీయుల చరిత్ర తెలంగాణ చరిత్రలో మనకు కాకతీయ రాజ్యంపై ముస్లిం దండయాత్రల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాము. మొదట కనుక చూసుకున్నట్లయితే రెండవ ప్రతాపరుద్రుని కాలంలో మనకి కాకతీయ రాజ్యంపై ముస్లింల దండయాత్ర అనేది ప్రారంభించడం జరిగింది. దాని కనుక ఆధారాలు కనుక చూసుకున్నట్లయితే ఓర్గలపై ముస్లింలు 8 సార్లు దండయాత్ర చేయడం జరిగింది. దీని కనుక ఆధారాలు కనుక చూసుకున్నట్లయితే విద్యానాథుని యొక్క ప్రతాపరుద్ర యశోభూషణం, ప్రళయ నాయకుడి విలాసతంత్ర శాసనం, అనతలి వేసినటువంటి కల్వచెరువు శాసనం మనకి కాకతీయ రాజ్యంపై ముస్లింల దండయాత్ర జరిగిందని తెలియజేయడానికి ఈ 3 శాసనాలు ఆధారంగా చెప్పుకోవచ్చు. ఈ దండయాత్రలు మనకు 5 సార్లు జరిగాయి అని చెప్పేసి అమీర్ ఖుస్రు, ఫెరిష్తా, అబ్దుల్ వాసఫ్ వీరు 3 చరిత్రకారులు మనకి ఆధారాలతో ఈ కాకతీయ రాజ్యంపై ముస్లింల దండయాత్ర జరిగిందని చెప్పేసి తెలుసుకుంది. మహమ్మదీల రచనలు ప్రామాణికం కనుక చూసుకున్నట్లయితే అకార్డింగ్ టు మహమ్మదీల రచనలు ఢిల్లీ సుల్తాన్లు రెండవ ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయులపై 5 సార్లు దండయాత్రలు చేశారు. ఢిల్లీ సుల్తాన్లు రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఎన్నిసార్లు 5 సార్లు దండయాత్రలు చేశారు. మొదటి దండయాత్ర ఎప్పుడు చేశారంటే క్రీస్తు శకం 1303లో ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ ఫక్రుద్దీన్ జాన్ అనే అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క సేనాధిపతి ఉప్పరపల్లి, ప్రస్తుతం కరీంనగర్ వద్ద ఉప్పరపల్లిలో ఈ దండయాత్ర అనేది మన కాకతీయ రాజు అయినటువంటి రెండవ ప్రతాపరుద్రుని కాలంలో క్రీస్తు శకం 1303లో చేయడం జరిగింది. ఇక్కడ మనం రెండవ దండయాత్ర కనుక చూసుకున్నట్లయితే అదే ఖిల్జీ వంశానికి చెందినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ మరియు ఒక సేనాధిపతి అయినటువంటి మలిక్ కాపూర్, ఖ్వాజా హజీలు ఎవరయ్యా అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతులు మలిక్ కాపర్ మరియు ఖ్వాజా హజీలు ఏ సంవత్సరంలో రెండవ దండయాత్ర చేశారంటే క్రీస్తు శకం 1309లో మనకి కాకతీయ రాజ్యంపై రెండవ ముస్లిం దండయాత్ర అనేది చేయడం జరిగింది. ప్రతాపరుద్రుడు ఈ దండయాత్రలో ఢిల్లీ సుల్తాన్లకు సామంతులు అయ్యాడు. ప్రతాపరుద్రుడు ఓటమి చెందాడు. మూడవ దండయాత్ర కనుక చూసుకున్నట్లయితే 1317 నుంచి 1318 వరకు జరిగింది. అల్లావుద్దీన్ ఖిల్జీ మరణానంతరం ఢిల్లీ సింహాసనం వరకు జరుగుతున్న అంతర కలహాలను అవకాశంగా తీసుకుని రెండవ ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడం మానేశాడు. ఖిల్జీ సేనాధిపతి అయినటువంటి ఖస్రూ ఖాన్ చేతిలో ప్రతాపరుద్రుడు ఓటమి చెందాడు. ఇది మూడవ దండయాత్ర 1317 నుంచి 1318 సంవత్సరంలో జరిగినటువంటి ముస్లిం దండయాత్ర. ఇక నాలుగవ దండయాత్ర కనుక చూసుకున్నట్లయితే 1321 నుంచి 1322 వరకు జరిగింది. ఇది ఢిల్లీ సుల్తాన్ రాజైనటువంటి గియాజుద్దీన్ తుగ్లక్ కుమారుడు మహమ్మద్ బిన్ తుగ్లక్, ఈయనని ఉల్గు ఖాన్ అని కూడా అంటారు. ఓరుగల్లుపై దాడి చేసి ఓరుగల్లును ముట్టడించడం జరిగింది. ఇది నాలుగవ దండయాత్ర. మనం ఐదవ దండయాత్ర కనుక చూసుకున్నట్లయితే క్రీస్తు శకం 1323 సంవత్సరంలో జరిగింది. ఇది చివరి దండయాత్ర. ఈ దండయాత్రలో కాకతీయ రాజ్యం పూర్తిగా అంతం కావడం జరిగింది. ఈ ఐదవ దండయాత్ర చేసినప్పుడు ఢిల్లీ సుల్తాన్ రాజు ఎవరయ్యా అంటే గియాజుద్దీన్ తుగ్లక్. ఈ ఐదవ దండయాత్రకు నాయకత్వం వహించినది ఎవరు అంటే జునా ఖాన్ మరియు ఉల్గు ఖాన్. ఈయననే ఉల్గు ఖాన్ అని కూడా అంటారు. ఈ జునా ఖాన్ని ఉల్గు ఖాన్ అని కూడా అంటారు. ఈ జునా ఖాన్ రెండవ ప్రతాపరుద్రుని ఓడించి కాకతీయ రాజ్యాన్ని అంతం చేశారు. తదుపరి ఈ రాజ్యానికి వరంగల్కు సుల్తాన్పూర్ అనే పేరుగా మార్చడం జరిగింది. వరంగల్కు ఢిల్లీ సుల్తాన్ రాజు అయినటువంటి ఐదవ దండయాత్రకు కారకుడైనటువంటి గియాజుద్దీన్ తుగ్లక్ వరంగల్కు సుల్తాన్పూర్ అనే నామాన్ని స్వీకరించడం జరిగింది.